హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడుతుంది. మేమైతే చూడండి గొడుగు పెట్టుకొని మరీ బైక్ మీద డ్రైవింగ్ చేసుకొని మా వర్క్కి అయితే వెళ్తున్నాము. మా ఊరి పంట పొలాలు ఫ్రెండ్స్, ఇవన్నీ చూశారుగా ఎలా ఉన్నాయో. పచ్చదనంతో అంటే దూరంగా ఉన్నాయి పచ్చదనం, ఇక్కడైతే నల్లగానే ఉంది. ఇటువైపు కూడా చూపించాలని ఉంది కానీ ఒక చేతిలో నాకు గొడుగు ఉంది. ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళి వర్క్ దగ్గరికి ఎత్తి బండికి సరికేసుకొని ఏ ఓనరు ఏ ఊరి చెప్తాడో ఆ ఊరికి అయితే వెళ్ళాలి. ఇంకా వరి నాటు వేయడానికైతే పొలాలన్నీ సిద్ధం చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఫుల్గా కైలలో నీళ్లు పెట్టారు. ముందుగా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, గత 6 రోజుల నుంచి నేనైతే వీడియోస్ తీయడం లేదు. ఎందుకంటే కొంచెం వర్క్ ఉండేది. వర్క్ అంటే వర్క్, అది కూడా చెప్తాను. నా భార్య డెలివరీకి అయితే వెళ్ళింది. నాకు 2 కూతుర్లు ట్విన్స్ పుట్టారు. ప్లీజ్ బ్లెస్ మీ. అందుకని నేను వీడియోలు తీయలేకపోయాను. ఆ టెన్షన్లో, ఆ హడావిడిలో, ఆ ఆనందంలో. ఎవరు ఏమీ అనుకోవద్దు. మనమైతే డైరెక్ట్గా అయితే వెళ్తాం. ఇంకా దగ్గర ఒక 2.5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. 2.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సరికేసుకొని ఏదైనా ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడే సమయం 7:30 అవుతుంది, 7:30 దాటేసి ఉంది. మా మామ మాత్రం చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే వర్షంలో మనకు వచ్చేది ఏమంటారు, అది కాదు, అది కూడా కాదు. అంటే పెద్దలు అంటారు కదా, నువ్వు చేసే 3 దుడ్ల వ్యాపారానికి ఇంత అవసరమా అని. అదే మా సిచ్యువేషన్. మాకు వచ్చేది ఆటికాటికి జీతాలు. ఇంకా అందులో ఈ వర్షానికి తడుచుకుంటూ వెళ్ళడం, జలుబు చేయడం, హెల్త్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ మాకు వచ్చే జీతానికి రోజుకి ఇక మా జీతాలు ఎంత అంటే చెప్తే మరీ బాగోదు, దరిద్రంగా ఉంటుంది. ఇక మేమైతే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకంటూ మేము వీడియోలు తీయడానికి మాకు ఇంతకంటే మంచి దారి వేరేది లేదు ఫ్రెండ్స్. ఏ వర్క్కి వెళ్ళినా కూడా ఇలా అందమైన పల్లెటూళ్ళను చూపించడం కానీ, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం కానీ, ఇలాంటి మాట్లాడుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, బ్లాగ్ వీడియోస్ చేయడానికి అయితే అస్సలు టైం సెట్ కాదు. వేరే ఏ పనికి వెళ్ళినా కూడా ఇలా సెట్ కాదు. ఈ వర్క్కి వచ్చామంటే మనకు లోడ్ వేసుకొని ఏదో ఒక రూట్కి వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉంటుంది. ఆ గ్యాప్లో మనం వీడియోలు తీసుకోవడం కానీ, మాట్లాడడం కానీ ఇలా జరుగుతుంది. అందుకే ఈ వర్క్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు కదా, ఇంకా బాగా రీచ్ అవుతుంది అని అంటారు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే దీనికి ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్ నా దగ్గర ఉంది. మన మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఒకరోజు పనికి వెళ్తే ఆ రోజు మనకి ఫుడ్ ఉంటుంది. ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నామంటే ఫుడ్ ఉండదు. అలాంటి పరిస్థితి, అలాంటి బతుకులు మనవి. అందుకని పని చేసుకుంటూ, వీడియోస్ చేస్తూ, పని చేసుకుంటూ, వీడియోస్ చేస్తూ ఇలా నా యూట్యూబ్ ఛానల్ని అయితే కొనసాగిస్తున్నాను. ఒక 1 ఇయర్ బ్యాక్ నాకైతే ఎవరు తోడు లేరు. నేను ఒంటరిగా వీడియోలు తీస్తూ హర్రర్ స్టోరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆయనకి యూట్యూబ్ మనకి ఏం వచ్చిందో ఏమో కానీ రీజ్డ్ కంటెంట్ అని వేశాడు. అది ఎలా సాల్వ్ చేయాలో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కోపంతో నేను ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. నేను ఈ వర్క్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది నాకు మా మామనే, చాలా దగ్గరి బంధువు. ఈయనకు కొంచెం ఇలాంటి వీడియోస్ ఇలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇతనికి కూడా. అందుకని నేను ఇతని హెల్ప్ తీసుకున్నాను. ఇతని ద్వారా ఈ వర్క్కి అయితే చేరాను. చేరిన తర్వాత ఇక్కడ మేము రూట్కి వెళ్ళడం, వీడియోలు తీయడం, ఆయన మాట్లాడడం. ఆయన అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాడు. అతను కూడా చాలా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇతను కూడా. అందుకని మేమిద్దరం కలిసి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, నా పాత ఛానల్ అయితే ఒకటి వేసి ఉండేది, కైప కుర్రాడు అని. నేను మళ్ళీ ఆ కైప కుర్రాడు ఛానల్ని మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇప్పటికైతే 1600 సబ్స్క్రైబర్లు రావడం జరిగింది.
1694 సబ్స్క్రైబర్లు. అది మీ వల్లనే. ఈ గొడుగు చూడండి ఎలా లేచిపోతుందో. అందుకని నేను మా మామ కలిసి ఇలా వీడియోలు తీయడం ఇలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సంగతి. మా గురించి అయితే మేము చెప్పేసాము. ఎవరైనా కొత్తగా యూట్యూబర్లు స్టార్ట్ చేయాలనుకుంటే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఒక్కటే, ముందు ఒక కంటెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరైతే ఒక ఛానల్ పెడతారు, అందులోనే గేమ్స్ ఆడతారు, అప్లోడ్ చేస్తారు గేమ్స్, అందులోనే ఈ వ్లాగ్ వీడియోస్ తీసి పెట్టడం. ఇలా ఇది తప్పులేదు ఫ్రెండ్స్, మన కళ్ళకు కనిపించింది చేయొచ్చు. ఇది ఒక వ్లాగింగ్కి సంబంధించిన గేమ్స్ ఆడుతూ ఇలా ప్రదేశాలు చూపించడం కానీ, ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, ఇలాంటివి ఈ వ్లాగ్ ఛానల్కి సంబంధించింది. కాకపోతే మరికొందరు ఎలా ఉంటారు అంటే, గేమ్స్ అంటాం కదా, ఒకరోజు ఒక గేమ్ అలా కాకుండా ఒక గేమ్. ఇప్పుడు ఫ్రీ ఫైర్ అనుకోండి, డైలీ ఫ్రీ ఫైర్ ఆడండి అంతే. ఇప్పుడు లేదు ఏదైనా GTA అదే ఆడండి. ఒక గేమ్ ఆడారంటే ఆడియన్స్ ఎలా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, పలానా టైంకి ఫ్రీ ఫైర్ గేమ్ వస్తుంది అనేసి వాళ్ళ మైండ్లో వెళ్తుంది. కొంత పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు గేమ్స్ ఆడేవాళ్ళు. ఈ మున్నాబాయ్ అనే యూట్యూబర్ ఉన్నాడు కదా, అతను ఫ్రీ ఫైర్ తప్ప వేరే గేమ్ ఆడాడు. అలాగే వ్లాగింగ్ కూడా చేస్తున్నాడు, ప్రమోషన్లు చేస్తూ ఉంటాడు. నేను కూడా అతని సబ్స్క్రైబర్ని. డైలీ అతను నైట్ లైవ్ కూడా ఇస్తూ ఉంటాడు. చాలా చిన్న ప్లేస్లో నార పోసారాడ, చూస్తున్నారు కదా. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఎంత సమయం పట్టిందో. చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, పొరపాటున జారి కింద పడ్డామంటే మనకు వచ్చే 3 దుడ్ల వ్యాపారానికి ఇంకా ఎక్కువ మన చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సింది. దేవుని దయతో హ్యాపీగా అతనికి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, సంతోషంగా పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉన్నాము, ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వస్తాము, లేకపోతే రోడ్కి వెళ్ళినప్పుడు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాము. ఇంకొకటి ఏంటంటే, అదేంటి నువ్వు అందరూ బాగున్నారా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని అంటున్నావు, కానీ వీడియో ఏంటి నైట్ వస్తుంది అని అంటున్నారు కదా. దానికి ఒక రీజన్ ఉంది. నేను వీడియోస్ ఇప్పుడు అయితే వీడియో తీసుకుంటాను, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అప్లోడ్ అది ఏమంటారు ఎడిటింగ్ చేసుకొని, మంచిగా ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని బాగా క్లారిటీగా అప్లోడ్ చేస్తాను. అందుకు నైట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూడయ్యో, ఈరోజు వర్షంలో మా ప్రయాణం, అది కూడా బైక్ మీద, చూశారు కదా. తర్వాత నేను మా మామ కలిసి బనియానపల్లిలోని ఆర్ఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దోశ అయితే తెప్పించుకొని తిన్నాము. మా మామ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటాడు, ఎందుకంటే ఆయనకి దోశ అంటే చాలా ఇష్టం. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది అంటున్నాడు.